పరమును వీడే నా విమోచనకై క్రయధనమాయే. ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం, పరమాత్ముడా నీకే సర్వం. ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం, పరమాత్ముడా. ఈ కాలం అంధకారంగా కనపచ్చు, కష్టంగా ఉండొచ్చు, వేదనగా ఉండొచ్చు, కానీ ఆయన తండ్రిలాగా ప్రేమిస్తున్నాడండి. తండ్రిలాగా ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని శిక్షిస్తానికి చూడట్లేదు, కానీ బుద్ధి చెప్తానికి చూస్తున్నాడు. బిడ్డల జీవితంలో హీ విల్ వర్క్. ఎలాగ వాడిని సరిదిద్దాలా, ఎలా క్రమపరచాలా, ఎలా బాగుపరచాలా, ఎలా మేలైన కార్యాలు చేయాలా, ఆ తండ్రి చేసే రీతిగా దేవుడు మన జీవితంలో చేస్తాడండి. ఎంతోమంది వేదనతో ఉన్నారు, కానీ ఈ సమయంలో మనం సోలిపోయిన వారుగా, కోల్పోయిన వారుగా, విశ్వాసం నిరీక్షణ లేని వారుగా కాకుండా విశ్వాసంతో, నిరీక్షణతో, ధైర్యముతో, శక్తి కలిగిన వారుగా, ప్రకాశించేవారుగా, ఈ సమయంలో అధికంగా ప్రకాశించేవారుగా, ఆనందంతో, సంతోషంతో, సంతృప్తితో నా విమోచకుడు సజీవుడు అంటూ నిరీక్షణతో నశించిపోయే వారి కొరకు, వేదనలో ఉన్న వారి కొరకు, దుఃఖంలో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, ఆదరించాలి, వారిని ఎత్తి పట్టుకోవాలి, క్రీస్తు దగ్గరికి వారిని నడిపించాలి, వారి విషయమై మొరపెట్టాల్సిన బాధ్యత ఎంతగానో ఉందండి. దేవుడు అనుకుంటే, దేవుడు అంటే వెంటనే ఆపగలడండి. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. దేవుని వాక్యంలో దేవుడు రాశాడు, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ఏదీ లేదు.